హరి 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 దిగాలమ్మా దిగాలి, లేచిపోవాలి. ఆల్రెడీ లేచిపోయి వచ్చినాం అంకుల్. ఎవరై మీరు? దిగండి. పద పద. అన్నీ చెప్తారు నీకు. ఎడికెళ్ళి వస్తారా మీరంతా మా పానానికి? నువ్వేం టెన్షన్ పడక, నేను చూసుకుంటా. సరే అన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఎందుకు నీ దగ్గర లేదా? నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయిందన్నా. తీసుకో. ఈ ట్రిప్ ఇప్పుడు ఎవరు ఆపలేడు. పోనీరా. చిల్ చిల్ చిల్. ఒక్క నిమిషం. హలో హలో బావా, నేను సంధ్య ఇద్దరం లేచిపోయాచ్చినాం. నువ్వు రాకపోతే చచ్చిపోతాను చెప్తున్నా. ఏమంటున్నావురా? అదే బావా, నేను సంధ్య లేచిపోయాచ్చినాం. నువ్వు రాకపోయినా వరకు చచ్చిపోతాం. అవునా? పోరిని జురు ఎక్కడున్నారా? ఏమన్నా దీనికేం సంబంధం లేదు. నువ్వు తప్పు రారా బాబు ఇక్కడికి. అదార్థమైతే వచ్చింది. మీరేడున్నారా? అవునా? ఒక 15 నిమిషాలు నేను వస్తున్నా. సరే. ఓరి దుర్మార్గులారా. నీ ఇంకేమన్నా కావాలనా? ఆంటీ చట్నీ అయ్యరా. పట్టు. ఆంటీ చట్నీ. చట్నీ లేదు. చట్నీ వేస్తా నీ సొమ్మేమన్నా పోతుందా? చట్నీ అయిపోతుంది. తీసుకుని ఒక ప్లేట్కి ఎన్నిసార్లు చట్నీ వేసుకుంటావు? చట్నీ వేస్తే లేకుండా లేదు. మాట్లాడే పట్టోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బావా చచ్చిపోతామన్నారు కదరా. అది నువ్వు రాకుంటే బావా, ముందే తమ సంగతి చూడు. బాగా ఎక్స్ట్రా మాట్లాడుతుంది. పైసలు లేవా? ఎట్లాగో చచ్చిపోతున్నావు కదా బావా, పైసలు ఎందుకని తీసుకురాలే. ఎంత అమ్మా? 100. 100నా? సరే పోండి. సంధ్య మనం పోతుందా, బాగా చూసుకుంటాలే. సరేపా. గట్టిగా ఇచ్చి పడేస్తావు అనుకున్నా బా, ఉట్టిగా పైసలు ఇచ్చి వచ్చినావు. అరే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతున్నారా నీకు? అసలు దిమాకుందా? అసలు ఏ ధైర్యంతో లేచిపోయొచ్చారు మీరు? నువ్వు ఉన్నావనే ధైర్యం బావా. బావా బావా అన్నా అన్నా, మా నాన్న చాలా పవర్ఫుల్ అన్నా. పక్కా ఆయనే మనుషులు పంపించుంటాడు. వాడు ఇందాక నుంచి మా నన్నే ఫాలో అవుతుండన్నా. అవునా? దొరికితే చంపేశాడు. రండి రండి ఫాస్ట్. నీ దేశం అసలు వచ్చింది కదరా. ఫ్లాష్ మ్యాన్, నువ్వేందన్నా మాకన్నా జల్ది వచ్చినావు? మనకైనా జల్దీ రాలే, మనమే చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చినాం. సంపుతే నన్ను చంపండి, మనీని మాత్రం ఏం చేయకండి. అన్నా, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానా. నా పర్సు కూడా పోయింది. జర ఎట్లనన్నా ఇంటికి వెళ్ళడానికి ఒక 100 రూపాయలు సాయం చేస్తే ఇంటికి వెళ్ళగానే కొట్టేస్తాన్నా. అమ్మ తోడన్నా, ఇగో కావాలంటే నా సర్టిఫికెట్లు కూడా చూపిస్తా, చూడుర్రి. ఇగో బ్యాగ్ తీసుకో. అరే ఆ పిల్ల అంత పవర్ఫుల్ అంటుంది, అలా ఏం చేస్తాడరా? అయినా అంత పవర్ఫుల్ పిల్ల నువ్వెందుకు లేపుకొస్తావురా? వాళ్ళ అయ్యా పవర్ స్టేషన్లో పనిచేస్తాడు బావా. చాకొట్టిండని పని చేసిండు అంతే. ఏం టేస్ట్ అనేది? అయినా గా బిచ్చప్పని చూసి రౌడీ ఎట్లా అనుకున్నావమ్మా నువ్వు? వాడు చూడనీకి రౌడీ లెక్కనే ఉన్నాడు కదన్నా. ఆయన లేచిపోయి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నే కదా రౌడీలను పంపించేది. కరెక్టే, అది కూడా లాజికే. నిజమే బావా. బావా ఇదేనా మన ఇల్లు?
కాదు ఓనర్ ఇల్లు. మీరు సైలెంట్గా ఉండండి, నేను చెప్పింది చేయండి. సరే. ఎవరన్నా మీ పనోడా? కాదు, మా ఇంటి ఓనరు. నమస్తే సార్. నమస్తే. సీను, ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళు నా కజిన్ వాళ్ళ అన్న వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు. హాలిడేస్ అంటే హైదరాబాద్ దున్నికి వచ్చిర్రు. ఓ, దగ్గర చుట్టాలే. చుట్టాలే. అవును, ఇప్పుడేం హాలిడేస్ లేవే. వీళ్ళు తీసుకున్నారు. ఓ, అయితే ఓకే. ఓకే, రండి రండి. అమ్మో, జస్ట్ మిస్. అబ్బా, ఎందుకు గుర్తున్నావే? కింద చెల్లంటే తలుపుతావేంద్ర బర్ర మొక్కపడా. ఏం చేస్తున్నా మీరు? ఇది మన రొమాన్స్ ఉంటే రూమ్ లో చూసుకోండి, బయట చూస్తే నా ఇజ్జత్ పోతుంది. బాగుంది గట్ల జేకే, కుళ్ళుకుంటుండు. మీరు కూడా దొరికారా నా ప్రాణాలకి? నడురే, నీ అమ్మ నా ట్రిప్ నాశనమైంది. ఛా, అరే ఎట్లొచ్చిర్రా మీరు? బస్కి వచ్చినాం బావా. దానికేమో ఫ్రీ బస్సు, నేనేమో నా మందం దోసుగాని దగ్గర పైసలు అడుకున్నా. అరే అది కాదురా, ఎందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చిర్రా మీరు? సంసారం చేద్దామని వచ్చినాం బావా. సంసారమా? అరే కూరగాయలు రేట్ ఎంతో తెలుసారా మీకు? ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసా? పాల ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసా నీకు? తెలుసన్నా, మా కిరాణా షాప్ ఉంది. మంచి ఇక్కడ రేట్లు తెలుసుడు ఇంపార్టెంట్ కాదు, అవి కొనుడు ఇంపార్టెంట్. అరే ఇక్కడ ఇంతమంది మన మాతోనైతే లేదురా, మీరు ఏం చేద్దామని వచ్చిర్రా? ఫ్రీ బస్ ఉంది కానీ చెప్పి లేచిపోతేనే ఉంటారా? మంచి మంచి వాళ్ళే మఠానికి పోతుర్రాడా? బావా మఠానికంటే నాకు తెలియదురా. ఎందుకు బావ ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వేదో సాయం చేస్తావనే కదా ఇక్కడికి వచ్చినాం. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చూస్తున్నా. ఏమని నువ్వు ఆగు అన్నా. అయినా నీకు లవ్ అంటే ఏందో తెలుసా అన్నా? తెలియదమ్మా, చెప్పు. ప్రేమ అందరికి దొరకదు, దొరికితే పోరాడాలి. పోరాడతామన్నా. అయినా నీకు లవర్ ఉంటే తెలిసేది. అవునా? మీరు బయటికి పోయి పోరాడండి అమ్మా, పోండి. అమ్మా ప్రేమ అంట, పోరాటం అంట. మనీ బావర్చి దమ్ బిర్యానీ బాగుంటుంది అన్నావు కదా, ఆర్డర్ పెడతావా? తిందాం. దమ్ బిర్యానీ అంటారా? పో తీసుకురా పో. బావా నువ్వే మాకు దిక్కు బావా. దానికి వచ్చేటప్పుడు అన్ని కొనిస్తా అని చెప్పిన, ఏది అడిగినా నువ్వే కొంచెం. దిక్కులేదు మొక్కలేదు, దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టే దమ్ము లేదు నీకు. ఇంకెందుకు లేచిపోవడము? ఎందుకు బావ ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రోజు ఎంతో మంది పేదవాళ్ళకి సాయం చేస్తావు కదా. నేనా? మేం కూడా పేద ప్రేమికులమని మాకు కూడా ఎంతో కొంచెం సాయం చేయొచ్చు కదా బావా. నీ పేరు చెప్పుకొని బతుకుతాం. రామచంద్ర, సరే ఆ బిర్యానీ తిని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఉండకుండా. ఏదైతేనే బిర్యానీ అయితే వస్తుంది. ఈ బిర్యానీలో అంత దమ్ లేదన్నా. బిర్యానీ అంటే మా పాషా అన్న బిర్యానీ తర్వాతే ఏదైనా. ఒకరోజు మాకు గొడవైనప్పుడు మనీ నా కోసం ఒక బిర్యానీ తెచ్చిండన్నా. దెబ్బక్కులైపోయినా నేను. మస్తు పవర్ ఉండే అందులో. బిర్యానీ అంటే అట్లుండాలి. ఒకసారి అయితే నాకు మస్తు కోపం వచ్చింది. ఏం చేసినా కోపం తగ్గలేదు. అప్పుడే మా వంట రూమ్లోకి పోయినా. మా అమ్మ అప్పుడే బగారన్నం వండింది, చికెన్ కూర కూడా చేసింది. నాకు బగారన్నం అంటే మస్తు ఇష్టం తెలుసా. గట్టిగా తిన్నా, మంచిగా నీళ్ళు తాగినా, కథం నా కోపం అంతా పోయింది. గట్ లెవెల్ కన్నా కోపం తగ్గాలంటే వాళ్ళకి నచ్చింది తినొచ్చు. గిట్లా ట్రై చేస్తే కోపం కూడా పోద్ది. వాళ్ళకి నచ్చిన దమ్ బిర్యానీ కూడా మిన్నే ఉంది, తినొచ్చు. ఎట్లుంది బిర్యానీ?
అసలు ఏమైందమ్మా? ఎందుకు గొడవ పడ్డారు? గునుగుతున్నావేంది? అడుగుతున్నాడుగా. చెప్పు నువ్వు చేసిన కాని కార్యం. బావాది వాళ్ళ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి లైక్ కొట్టిన బావా. అవునా? అరే అట్లాంటి పనులు చేస్తున్నారా? ఛీ, అప్పుడప్పుడు అట్లా చేస్తాడు కానీ మనీ మంచోడే అన్న. మంచోడే. తినండి, తిని వండుకోండి, రేపు పోయేది మీరు. సరే బా. ఛీ, బిర్యానీ కూడా ప్రశాంతంగా తిని ఇల్లు. మజ్జిగ కావాలా సంధ్య? హలో అనిత, పడుకున్నావా? అది కాదు, లైట్గా లవ్ చేయాలనిపిస్తుంది. ఏహే, మీ ఆయన కాదు, నిన్ను లవ్ చేస్తా అంటున్నా. ఫీల్ అయినట్టుంది. చెంపతో నేను కొట్టుకోవాలి. ఆయన మీద చెత్త కుటుంబం మళ్ళదాని. నువ్వు మాత్రం మంచిగా అని చెప్తున్నా. అరే నువ్వు లేకుంటే నేను ఉండలేనురా. నువ్వు కావాలరా మరి అన్నదెవరు? నువ్వు వాడో బావ, నువ్వు బొమ్మది. అయినా ఈ తొక్కలో ఇంటికి ఎందుకు తీసుకురావాలి? వేరే కొంపే దొరకలేదా? ఆయన ఒక కిల్లు కూడా ఎత్తి పెట్టలేదు. ఏం బావగా ఇంటికి తీసుకొచ్చావు? నీకు తెలుసా? మీదకి వస్తున్నావు నాకు అర్థమైతలే. అరే ఇది బాగా మజాక్ చేస్తుందిరా బిడ్డ. అమ్మ తోడు నాకు గనుక దిమాగ్ ఖరాబ్ అయిందానికి ఎవ్వరు మాటినా చెప్తున్నా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పుడు మర్యాద దక్కదు. నీదే ఒక చెత్త కుటుంబం. నువ్వు కుటుంబం జోలికి రాక చెప్తున్నా. గుడ్డు వీకి గోళీలు ఆడతా. వస్తా, బరాబర్ వస్తా. అరే ఏమైందిరా ఇద్దరికి? నిన్న నైటే కదరా మనతన్ సినిమా చూపించరు, ఇప్పుడేంద్రా బోయపాటి సినిమా చూపిస్తున్నారు. అసలు ఏమైంది? అసలు చార్మినార్ ఎవరు కట్టిరు అడుగు బా. ఎవరు కట్టిరు? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖానా? వాడిని అడగన్నా. చెప్పరా. సల్మాన్ ఖాన్. వాళ్ళిద్దరు కాదు కట్టింది. మరి ఎవరు? మన తాపీ మేసులు కట్టిరు. అయినా చార్మినార్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? బావా మా ఇద్దరిని చార్మినార్ తీసుకుపోతావా ప్లీజ్? అరే మీరు లేచిపోయి వచ్చిరా లేకపోతే హనీమూన్కి వచ్చిరారా? తెల్లారంగా లేచిపోతున్నారు కదరా, ఇంకేం చేస్తురా? మేము చార్మినార్ ఒకటి చూసి పొద్దున్న వెళ్ళిపోతాం. అన్నా ప్లీజ్ అన్నా, ఒప్పుకో అన్నా. చూడు బాబు ఎంత క్యూట్గా అడుగుతుందో. నన్ను అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ చార్మినార్కి పర్మిషన్తో పాటు పైసలు ఇవ్వలేవో చెప్పు. పైసలు ఇస్తే ఎక్కడికైనా పోగానే దీని మాత్రం క్యూట్ అనకరా. నీ పొట్టిన బాబు ఎక్కడ వెళ్తున్నారు? చార్మినార్ అంకుల్. ఓకే సరే, లీవ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే తీసుకోండి, మీకు మీరు తీసుకోకండి. సరే అంకుల్. బాబు నాలాగా బాగా చదువుకుని ప్రయోజకులు కాండి. సరే. అవును, ఇంతకీ మీరు ఏం చదువుకుంటున్నారు? బీటెక్ అంకుల్. ఓ బీటెక్లో ఏ గ్రూప్? ఎంపీసీ అంకుల్. నేను సిఈసీ అంకుల్. ఓ సూపర్ అమ్మా, బీటెక్లో నాది అదే గ్రూప్. నైస్. పర్వాలేదు, బీటెక్లో సిఈసీ అంటే గ్రేటే. సగరిగా సాని సగరిగా సాని సగరిగా సాని సా సని సగరిగా సాని సగరిగా సాని సగరిగా సాని సా. మలుపు మలుపుల్లో వలపు తలపుల్లో గెలుపులి వేళన
మన మనసులే నేడు రెక్కలే జాచి ఎగురుతున్నాయిగా, ఈ దారులే మనకు స్వాగతాలే పలుకుతూ ఉండగా, దొరుకుతుందా ఈ క్షణం అంటూ సాగుదాం పదా. సమయమాగిపో, సరసమే చూసిపో, విరహమా వెళ్ళిపో, సెలవులే నీకు ఇకపైనా. కుతుబ్ షాహీ గుండెలో భాగమతి ప్రేమలో, అనురాగాల వీధిలో గమ్యమే లేని నడకలో, అడుగులేస్తూ దూరాలలో సమీపిస్తూ తీరాలనే పలకరిస్తూ స్తూపాలనే అనుభవాలే. పరవశాలే లోపల పరిమళాలే చల్లగా, పరవశాలే లోపల పరిమళాలే చల్లగా, మలుపు మలుపుల్లో వలపు తలపుల్లో గెలుపులీ వేళన, మన మనసులే నేడు రెక్కలే జాచి ఎగురుతున్నాయిగా, ఈ దారులే మనకు స్వాగతాలే పలుకుతూ ఉండగా, దొరుకుతుందా ఈ క్షణం అంటూ సాగుదాం పదా. సమయమాగిపో, సరసమే చూసిపో, విరహమా వెళ్ళిపో, సెలవులే నీకు ఇకపైనా. మనం ఇట్లా తిరుగుతుంటే మస్తు భయం అవుతుందిరా నాకు. నాకు కూడా గంతే అనిపిస్తుంది తెలుసా. ఒక పని చేద్దామా, మనం అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం ఇక. ఇప్పుడు నువ్వు అంజయ్య బిడ్డవి, అదే పెళ్ళైంది అనుకో మణిగాడి పెళ్ళానివి, అప్పుడు ఎవ్వరు వచ్చినా బొంగు బి ఏం బిక్కలేరు. ఏమంటావు? ఇప్పుడుకిప్పుడు పెళ్ళా? ఏందంత ఆలోచిస్తున్నావు? గిసోండి ఏమన్నా ఉంటే ముందే చెప్పాలమ్మా. పెళ్ళంటే మంచి చీర తెచ్చుకునేదాన్ని కదా, మంచి నగలు కూడా. ఇప్పుడు ఫోటోలు చూడ ఎంత గలీజ్కి వస్తాయో. గదా నీ ప్రాబ్లం, గదంతా నేను చూసుకుంటది. నిజంగానా? నిజంగా. కానీ ఎట్లా? ఎట్లేంది? సీన్ బావ ఉన్నాడుగా, సీన్ బావ చూసుకుంటాడు. జై సీన్ బావ, జై సీన్ అన్న, జై సీన్ జై బావ, సీన్ అన్న. జై సీన్ బావ. అన్నా మా ఇద్దరికి పెళ్లి కావాలి బావ. అరే మీరు ఎట్లా వచ్చారు అట్లా ఊరికి వెళ్ళిపోండి రా. మీ అమ్మ బాబుల గురించి ఆలోచించరా అసలు మీరు? ఆలోచించినాం. వెరీ గుడ్. పెళ్లి కావాలి. ఇప్పటి వరకు బ్లాక్మెయిల్ చేస్తే మస్తు హెల్ప్ చేసిన నేను. ఇప్పటి నుంచి పని కావు, మీరు ఇటుకెళ్ళి వండిగా. సరే బా, వెళ్ళిపోతాం. ఈ 2 రోజులు ఎక్కడున్నా అని మా అయ్య అడిగితే అప్పుడు నీ దగ్గర ఉన్నాను మాత్రం చెప్పను. పద సంధ్య. హలో. అవురా శ్రీన్గా, మా మనగాడు ఇట్లా వచ్చిండారా నీ దగ్గరికి? ఏ లేడు బావా, నా దగ్గరికి ఎందుకు వస్తాడు? అసలు ఏమైంది? ఏం లేదు, పోరిని తీసుకొని వాడు హైదరాబాద్ వచ్చాడు. అవునా? ఓకే ఓకే. రే నీ దగ్గరికి ఇట్లా వచ్చిందని తెలిసిందనుకో బద్దలు భాషింగాలు అవుతాయి. నేను అసలు హైదరాబాద్లో లేను. ఇక్కడ మా దోస్తులతో కేరళకి ట్రిప్కి వచ్చిన. వీడియో కాల్ చేయమంటావా? ఏంద్రో, నా దగ్గర పెద్ద ఫోన్ లేదనే కదా తమాషాలు చేయకిడా. నీకేమన్నా తెలుసా నాకు ఫోన్ చేయి. సరే 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 మామ, నేను ఉంటా. అరే ఆగండి 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 రా, మీ పెళ్ళి నేను చేపిస్తా. అరే ఇప్పుడున్నలో పెళ్ళైన తర్వాత ఉండదురా, ఇదంతా అట్రాక్షన్. మీరు రండి, నేను చేపిస్తా రండి. ఇంత ఏజ్ వచ్చింది, ఒక్క అమ్మాయిని పడేయలేదు. నీకేం తెలుసు లవ్ గురించి? అట్లా పాపం ఫీల్ అవుతాడు.
ఫీల్ అయితే అయిండు, నిజమే చెప్పినా కదా. చేపిస్తా అమ్మా చేపిస్తా. ఇంత మాట అన్న తర్వాత కూడా చేపించకుండా ఉంటానా? రండి చేపిస్తా. హ్మ్. బావా నువ్వు మా పాలిట దేవుడివి. అవునా? హ, ఈ కథలకేం తక్కువ లేదురా. బావా ఆ, ఇద్దరికి పెళ్లి బట్టలు. రేయ్ బట్టలు లేవు గిట్టలు లేవు. సంవత్సరం నుంచి నాకే అండర్వేర్ గతి లేదు, ఇంకా బట్టలు అంట బట్టలు. నడు. ఈ అమ్మా రేపు ఉదయాల గుడికి రండి. ఇప్పుడు ఎట్లనే? సో ఫ్రెండ్స్, వీళ్ళే మా బొమ్మరిది మా చెల్లెలు. ఓ నైస్ కపుల్స్. ఆ, వీళ్ళే మా ఫ్రెండ్స్. జంట నగరాల్లో ఏ జంట లేచిపోయినా మనల్ని దగ్గరుండి పెళ్లి చేస్తారు, కానీ వీళ్ళకే పెళ్లిలు కాలేవు. బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆ, వద్దమ్మా. లెట్స్ స్టార్ట్ వెడ్డింగ్. యా. ఇంతేనా అన్న మా పెళ్ళి? గ్రాండ్ గా చేయొచ్చు కదా. గ్రాండ్గానా? మీ ఇంటికి వాడు మీ అమ్మాయి చేస్తారు గ్రాండ్గా పెళ్ళి. గ్రాండ్ అంట గ్రాండ్. ఇంకా మాకు పెళ్ళి అయిపోయినట్టేనా అన్న? ఇప్పుడు మమ్మల్ని ఎవరేం అనలేరా? ఎవరేం చేయలేరు. ఇక్కడతో మీ పెళ్ళి అయిపోయినట్టే, బట్ లీగల్ కాలేదు ఇంకా. ఎందుకన్నా? లీగల్గా కావాలంటే గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ కావాలి. ఓ, అది లేకుంటే ఏమైతుందన్నా? ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు, రేపు మీ వాళ్ళు వచ్చి నీ తాళి తీసేసి మీ అన్ని ఫోటోలు డిలీట్ చేశారనుకో, మీరు పెళ్లి చేసుకున్నారన్న ఒక్క ప్రూఫ్ ఉండదు. అదే మీరు లీగల్గా పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మిమ్మల్ని టచ్ చేయాలన్నా పోలీసులు, కోర్టులు, అబ్బో మిమ్మల్ని విడదీయాలన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి. కానీ ఆ లీగల్ సర్టిఫికెట్ ఎట్లన్నా? రిజిస్టర్ మ్యారేజ్. మనకు తెలిసిన ఏజెంట్ ఉండు, మొత్తం మాట్లాడి పెట్టేసిన. సీన్ బోన్ తీసుకొని వచ్చాయి, మొత్తం సెట్ చేసేద్దాం. కంతే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎవరు? అదే శక్తినగర్ రామన్న పంపించిండు. ఓకే ఓకే. ఆ, వీళ్ళేనా ఆ జంట? వీళ్ళే అజంట. అన్న ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంది? పెళ్లి చేసుకోనికి ముందు మనం అప్లై చేసుకోవాలి. ఆ, ఓ 30 రోజుల పాటు అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో అప్లికేషన్ ఫామ్ నోటీస్ బోర్డులో పెడతాం. గట్లానే అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటికి నోటీసులు పోతాయి. ఎవరికి ఏ అభ్యంతరం లేకపోతే 30 రోజుల్లో పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు అది కాకుండా ఇంకో ప్రాసెస్ ఏమైనా ఉందా? ఉంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక 50,000 నాకు ఇస్తే అన్నీ నేను సెట్ చేస్తా. 50,000? ఎందుకే అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లేనా? అమ్మాయికి 18 ఏళ్ళు నిండి ఉండాలి, అబ్బాయికి 20 ఏళ్ళు దాటి ఉండాలి. ఈజీగా ఉంటాయి. చూడడానికి మేజర్లు అనిపిస్తారా ఇల్లు? ఏమ్మా నీకు 18 ఏళ్ళు దాటినాయా? అయితే ఇంకేంది, డబ్బులు తీసుకొచ్చేర్రి, ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం. కానీ ఆధార్ కార్డులో 1 మంత్ తక్కువ ఉంటుంది. అయ్యో దైవమ రాజు నందన, అయ్యో దైవమ రాజు నందన, దేవుడు పోతాడు బాలలు పోతారు, బాలలు కూడా పోతా ఉన్నేరా, వాళ్ళు ఏటి తొవ్వాల పాల వాడావడాలు ఎల్లా వట్టేరా, వాడావడాలు ఎల్లా వట్టేరా, లాలి మెడాలు దాటా వట్టేరా, లాలి మెడాలు దాటా వట్టేరా, లక్క మెడాలు దాటా వట్టేరా, యాడికెళ్ళి వెళ్తున్నరే అయ్యయ్యో దైవమ రాజు నందన, ఎల్లుతున్నారు బాలాలైతేనే